జియాలజిస్ట్. జియాలజిస్ట్ అంటే సంబడి హూ స్టడీస్ అబౌట్ జియో ఆర్ గే, దట్ ఈస్ ఎర్త్. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగానే మనకు అన్ని రూట్ వర్డ్స్ గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ ఇలాంటి వాటి నుంచి వస్తూ ఉంటాయి. సో గ్రీక్ అండ్ సెకండ్ రూట్ వర్డ్ మీకు ఇప్పటికల్లా తెలిసిపోతూ ఉండాలి. ఏంటది? ఎస్, దట్ ఈస్ లోగోస్. అండ్ లోగోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ. సో సంబడి హూ స్టడీస్ అబౌట్ ఎర్త్, దట్ ఈస్ జియాలజిస్ట్. సో ఇంక ఇక్కడి నుంచి మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక 3-4 వర్డ్స్ అవ్వగానే ఇంక ఫిఫ్త్ వర్డ్ నుంచి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే మీకు. ధన మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇంకో వర్డ్స్ ఏమున్నాయి? జియాలజీ చదువుకుంటాం. సమ్ స్టడీ అబౌట్ ఎర్త్ ఈస్ కాల్డ్ జియాలజీ. జియోగ్రఫీ అంటే భూమికి సంబంధించి రాయటం. గ్రఫీ అంటే రాయటం. ఫోటోగ్రఫీ లైట్తో రాయటం. ఓకే. ఫిల్మోగ్రఫీ ఫిల్ములకు సంబంధించి రాయటం. సో గ్రఫీ అంటే యాక్చువల్ వర్డ్, రూట్ వర్డ్ ఏంటంటే రాయటం. సో జియోగ్రఫీ అంటే ఏంటి? ఒక దేశం ఎలా ఉంది అన్నది మనం చూడడం, దాని యొక్క మ్యాప్ లాగా మనం స్టడీ చేయడానికి జియోగ్రఫీ అంటారు. సో ఇక్కడ ఈజీగా మీకు తెలిసిపోతుంది. జియోమెట్రీ అగైన్ మనం ఇందాకే అనుకున్నాం. మెట్రీ అంటే మెజర్మెంట్, జియో అంటే ఎర్త్. సో ఎర్త్ గురించి మెజర్మెంట్ చేసేదాన్ని జియోమెట్రీ అంటారు. మరి మీరు అడగచ్చు, అదేంటి సార్ మనం రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్ ఇవన్నీ చదువుకున్నాం కదా, వాటిని కదా జియోమెట్రీ అనేది అని. కానీ అవన్నీ కూడా ల్యాండ్ మీద రాసి వాటికి డిస్టెన్సెస్ కనుక్కోవడం కానీ, వాటి మధ్యన ఉన్న యాంగిల్స్ తెలుసుకోవడం కానీ మనం స్టడీ చేసేవాళ్ళం. కాబట్టి దాని ఫిజికల్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో దాని పేరే జియోమెట్రీ. అలాగే జియోసెంట్రిక్, మీరు ఇందాకే చెప్పారు. సెంట్రిక్ సెంటర్డ్గా ఉండేట్టుగా ఆలోచించటం. జియో ఎర్త్ అంటే భూమి సెంటర్గా ఉండేట్టుగా మన ఆలోచన విధానాన్ని జియోసెంట్రిక్ అంటారు. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. గియా అనేదాన్ని గ్రీక్ మిథాలజీలో మనం ఎలా అయితే భూమాత అంటామో, వాళ్ళ స్టోరీస్లో ఎర్త్ అనేదాన్ని గియా అంటారు. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అలాగే జార్జ్ అని పేరుంది అనుకోండి, వాడి మీనింగ్ ఏంటి? జార్జ్ అనే పేరు తాలూకు మీనింగ్ ఏంటి అని ఎవరన్నా అడిగితే మీరు చెప్పచ్చు, అదేంటి? గ్రీక్ లో ఫార్మర్, సంబడి హూ వర్క్స్ ఆన్ జియో ఆర్ గియా ఈజ్ జార్జ్. సో ఇక నుంచి మీకు ఇలా చాలా పేర్లు కూడా తెలుస్తూ ఉంటాయి, వాటి మీనింగ్స్ ఏంటో. మనకి ఇండియన్ నేమ్స్ వాటి మీనింగ్స్ చాలా సులువుగా తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటి ఇంగ్లీష్ పేర్లు, చాలా వాటి పేర్లు, వాటి మీనింగ్స్ కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో జార్జియా అని ఉంది అంటే ఏంటి? జార్జియా మీన్స్ ల్యాండ్ ఆఫ్ ఫార్మర్స్. సో జార్జియా బ్రిటన్ లో ఉంది, యుఎస్ లో ఉంది. ఈజీగా మీకు ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చాలా బాగా తెలుస్తూ ఉంటాయి మనం ఒక్క వర్డ్ రూట్ తెలుసుకుంటే.